ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత వేగంగా మారుతున్నాయి. అధికారం చేపట్టిన కొద్ది నెలల్లో అటు కూటమి ప్రభుత్వం, ఇటు జనసేన పార్టీ ఊహించని సవాళ్లను ఎదుర్కొంటుంది. ఏపీలో గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు అధికార కూటమిని, ముఖ్యంగా జనసేన పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు, తిరుమల లడ్డు వ్యవహారంలో మారుతున్న సమీకరణాలు జనసేన పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళగిరి వేదికగా జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అలాగే తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి అంశం కూడా టీడీపీకి తలనొప్పిగా మారింది. సిబిఐ సిట్స్ దర్యాప్తులో నెయ్యిలో జంతు కొవ్వు లేదని నిర్ధారణ అవడంతో వైసీపీకి అది అస్త్రంగా మారింది. ప్రభుత్వంపై సంధిస్తున్న విమర్శనాలను తిప్పికొట్టడానికి టీడీపీ, జనసేన పార్టీలు తర్జన పడుతున్నాయి. ఈ క్రమంలో భవిష్యత్తు కార్యాచరణలో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై 2 రోజుల క్రితం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భేటీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత తీవ్రంగా పరిగణించారు. వీణా అనే మహిళ నిరంతరం విడుదల చేస్తున్న వీడియోలు, చిట్ చాట్ ఆడియోలు పార్టీ ప్రతిష్టను గంగలో కలుపుతున్నాయంటూ ఆయన మండిపడ్డారు. అందరి చిట్టా నా దగ్గర ఉంది అని హెచ్చరించడం ద్వారా వ్యక్తిగత ప్రవర్తన విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదంటూ ఆయన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పార్టీ నేతల స్పందన బలహీనంగా ఉండడంపై ఆగ్రహించిన పవన్, నాదెండ్ల మనోహర్కు బాధ్యతలు అప్పగించి మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోవడం పరిస్థితికి తీవ్రతకు అద్దం పడుతుంది.